ఇక నెల్లూరులో చూసుకున్నట్టయితే ధరల పెరుగుదలపై ప్రభుత్వం పొదుపు మంత్రం జపిస్తున్నా సామాన్యుడికి మాత్రం భారం తప్పడం లేదు. ప్రజల నుంచి వినిపిస్తున్న ప్రధాన డిమాండ్లు ఏంటి అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ ద్వారా అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి. గుడ్ మార్నింగ్ కావ్య. అయితే పెట్రోల్ ధరలు అయితే ఆకాశాన్ని అంటున్నాయని చెప్పవచ్చు. సామాన్యుడికి కూడా కట్టి విరుస్తున్నాయని చెప్పవచ్చు. అయితే పశ్చిమాసియాలో యుద్ధం వాతావరణంలో మొత్తం ఇంధనం ధరలు అయితే దేశంలో అయితే ఒక్కసారిగా ₹3.44 పెరిగాయి. అలాగే 2 రోజుల తర్వాత 96 పైసలు పెట్రోల్ మీద, డీజిల్ మీద 94 పైసలు పెరగడంతో మొత్తం ₹4 డీజిల్ మీద కానీ, అలాగే 4.20 మాత్రం పెట్రోల్ మీద పెరిగింది. అంటే సామాన్యుడికి ఇదొక మంట అని చెప్పవచ్చు. అయితే ఒక్కసారిగా పెరిగిన ధరలతో పాటు ఒక ఇంధనం కొరత కూడా ఉండడంతో క్యూ లైన్ లో నిలబడడం, మొత్తం ఎక్కడ పెట్రోల్ అంటే సామాన్యుడికి కానీ, మధ్య తరగతి కుటుంబాలకు కానీ పెట్రోల్ డీజిల్ తోనే ఎక్కువ పని ఉంటుంది. ఎందుకంటే ఆటో కార్మికులు అయితే డీజిల్ లేదే వాళ్ళ ఆటోని ఆ రోజు వారి జీవనం గడపకోలేరు. అలాగే చూసుకున్నా కూడా వారి జీవనాన్ని గడుపుకోవడానికి కానీ ఇబ్బందులు పడతారు. అయితే ఇంధనం పొదుపు చేసుకోవాలని ప్రధాన నరేంద్ర మోడీ అయితే సూచించారు. అయితే ఆ ప్రధాన నరేంద్ర మోడీ సూచనల మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే తన పోర్టుఫోలియో సంబంధించి సహచార మంత్రులతో పాటు అందరూ మాత్రం పొదుపు చర్యలు అయితే చేస్తున్నారు. అయితే సామాన్యుడు మాత్రం పొదుపు చర్యలు చేసేందుకు కూడా వెనకాడుతున్నారు. ఎందుకంటే వారి జీవన విధానము ఆ పెట్రోల్ డీజిల్ మీదే ఉంది. బైకులో అయితే పెట్రోల్ పట్టించుకోవాల్సి వస్తుంది, అలాగే కార్లు అయితే పెట్రోల్ పట్టించుకోవాల్సి వస్తుంది. అలాగే ఆటో కార్మికులు అయితే డీజిల్ తోనే తమ రోజు వారి 500-600 కూలీలు ఉంటేనే అవి నడుపుకొని ఆ సంపాదనతోనే ఇల్లు గడుపుకోవాల్సి వస్తుంది. వారు కానీ ఇంధనం పొదుపు చేసుకోవాలనే ఆ చర్యలు కానీ చేపడితే వారి ఇంటిలో మాత్రం ఆకలి మంటలతోనే అల్లాడుతారని కూడా చెప్పవచ్చు. అయితే ప్రభుత్వం కూడా ఇంధనం పొదుపు అన్నప్పుడు ఆల్టర్నేట్ గా ఏదన్నా సామాన్యులకు కానీ, అలాగే మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి ఏదన్నా ప్రభుత్వం ఏదో అందించాలని కూడా ఆటో కార్మికులు కూడా అడుగుతున్నారు. అయితే ప్రశ్నిస్తున్నారు. ఆ మమ్మల్ని ఇంధనం పొదుపు చేసుకోమంటున్నారు. అయితే ఇంధనం పొదుపు చేసుకోవాలంటే ఆల్టర్నేట్ గా మా జీవితాలకి, మా ఇంట్లో అంటే భార్య బిడ్డలను పోషించుకోవడానికి మాకు ఇబ్బందులు ఉంటాయి. ఆ విధంగా ఏదైనా ఆల్టర్నేటివ్ ఏదన్నా మాకు గవర్నమెంట్ నుంచి ఏదన్నా ఇస్తే మాత్రం పొదుపు చర్యలు అలాగే చేసుకుంటాం. లేదంటే పొదుపు చర్యలు చేసుకోవడానికి మేము ఇబ్బంది పడుతాం. అలాగే ధరలు పెంచడంతో రోజువారీ ధరలు పెరుగుతున్నాయి. 5 రాష్ట్రాల ఎలక్షన్ల తర్వాత ఒక్కసారిగా నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం అయితే ఒక్కసారిగా పెంచింది. ఆ పెంచిన ధరలు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా అలాగే ప్రజల మీద భారం మోపుతుందని కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కానీ, నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రజలు కానీ ఇబ్బందులు పడతారు. అలాగే ప్రశ్నిస్తున్నారు కూటమి ప్రభుత్వాన్ని. అలాగే ఎలక్షన్ మూమెంట్ లో మేము పెట్రోల్ డీజిల్ పెంచమన్నారు. అక్కడ పెట్రోల్ డీజిల్ సంబంధించి కొరత ఉన్నా కూడా దానికి సంబంధించి చూసుకోవాలే కానీ మా మీద భారం మోపడం ఏందని సామాన్యుడు కూడా ప్రశ్నిస్తున్నారు. అలాగే ఆటో కార్మికులు కూడా ప్రశ్నిస్తున్నారు కావ్య. థ్యాంక్ యూ మల్లికార్జున్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.